వెల్కమ్ టు ఉగాది స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అనగానే కొత్త థాట్స్, కొత్త హోప్స్. సో నూతన సంవత్సరం కాబట్టి అన్ని కొత్తగా చేయాలనుకుంటారు. సో వాటితో పాటు ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన హెల్దీ అండ్ టేస్టీలో ఎప్పటి నుంచో ఎంతో ఆరోగ్యంగా ఎన్ని రెసిపీస్ చేస్తున్నామో చూస్తూనే ఉన్నాం. మరి ఇవాళ ఉగాది స్పెషల్ కాబట్టి ఫస్ట్ గౌరీకి విషెస్ చెప్పి ఆ తర్వాత రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ గౌరీ. హాయ్ హాస్య. సో ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు అండ్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో యా, నువ్వు చెప్పినట్టు మనము ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం అంటేనే చాలా ఆ రోజు మాత్రం కంపల్సరీగా హెల్దీగా మనం తినాలి. ఓకే, ఇవాళ నుంచి ఏదైనా మనం మంచి పని చేయాలి అని అనుకుంటూ ఉంటాము. డెఫినెట్లీ ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే మనం చేసుకుంటామో దాంతోనే మన రోజు ప్రారంభిస్తాం కాబట్టి అది ఒక రకంగా చాలా హెల్దీ ఫుడ్ అనే చెప్పొచ్చు. అంటే ఈ షడ్రుచులు ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరం. చాలా మంది కొన్ని రుచులు మాత్రమే తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పుకోవచ్చు, లేదంటే వాళ్ళు రోజు వండే వంటకాల్లో అవే ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ అలా కాకుండా వాటితో పాటు అన్నీ కూడా మనము కలిసి మనం తీసుకున్నాము అంటే మన హెల్త్కి చాలా మంచిది. అలాగే చేదైనా సరే, కారం అయినా సరే, మనకి ఉప్పు అన్నీ కూడా మన బాడీకి చాలా అవసరము. ఎటువంటి టేస్ట్ ఎంత మోతాదులో తీసుకున్నాము అంటే అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఉగాది కాబట్టి అందరూ తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ లాగా అనమాట. సో న్యూ రెజల్యూషన్స్ ఉంటాయి, మెయిన్గా హెల్త్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది. కాబట్టి మరి రెసిపీస్ కూడా చాలా ఇంపార్టెంటే. సో చాలా వెయిట్ చేస్తున్నారు ఏ రెసిపీస్తో వస్తున్నాము అని. మామూలుగా అయితే ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయితే ఒక కేక్ కటింగ్ ఇవి అవి అనుకుంటాము. అవును, ఉగాది పండగ అనేటప్పటికీ రెసిపీస్ మాత్రం డెఫినెట్లీ కొంచెం ట్రెడిషనల్గానే ఉండాలి. సో అలా స్వీట్ రెసిపీతో మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు హెల్దీగా మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ సింపుల్గా క్విక్గా అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం మనము అప్పం చేసుకోవచ్చు, అది కూడా గోధుమతో. సో గోధుమ అప్పం చేసుకోబోతున్నాము. ఓకే, సో స్వీట్ కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు చూసే ప్రేక్షకులందరూ కూడా. ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట దీంట్లో. మనము అప్పాలంటే మామూలుగా పెద్దగా చేసేసుకుని కొంచెం ఎక్కువగా తినేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం కొంచెంగా తినాలి అనుకుంటే మాత్రం చిన్నగా చేసుకోవాలి. సో అలా మనం చేసుకోబోతున్నాం. ఓకే, సో చిన్నగా చేసుకుంటే కొంచెం క్యాలరీ ఇంటేక్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో నైస్ ఐడియా, వైజ్ ఐడియా. సో స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. ఓకే, సో గోధుమ అప్పం కాబట్టి ఓకే, కొబ్బరి తురుము తీసుకొచ్చా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం. అండ్ అరటిపండు, అది లైక్ అరటికాయ అంటే మామూలుగా కూర చేసుకునే అరటికాయ అయితే మనం ఉంటుందో మనం అది వాడుతున్నాం అనమాట. అంటే అరటిపండు కూడా వాడుకోవచ్చు, మనకి స్వీట్ బాగా వస్తుంది. అండ్ కాకపోతే అంటే క్యాలరీస్ అని మనం చూస్తున్నాము. బట్ అదర్వైజ్ కొంచెం మనకి పీచు పదార్థం కూడా అందాలి. అండ్ కూర కూడా ఏదైనా యాడ్ చేయాలంటే స్వీట్ దాంట్లో అనుకుంటే మాత్రం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం పొడి తీసుకొచ్చావు, కొద్దిగా నూనె. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఉన్నాయి అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పము. అందులోనూ పండగ కాబట్టి చాలా బిజీగా ఉంటాము. సో ఈ స్వీట్ అయితే చాలా నచ్చుతుంది చాలా మందికి, క్విక్గా కూడా చేసుకోవచ్చు. అందుకనే పొంగనాల ప్యాన్ తీసుకొచ్చేసాను నేను. సో చిన్నగా మనం దాంట్లోనే చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం మామూలుగా గోధుమ పిండి ప్లెయిన్ గా కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొంచెం బియ్య పిండి టేస్ట్ ఇలాంటి స్వీట్స్ లో పండగ కరకరలాడుతూ ఉంటుంది. అండ్ పండగ రోజు కొంచెం మనకి ఆ టేస్ట్ నచ్చుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నేను అది కూడా తీసుకొచ్చాను. మిగతా అవన్నీ కూడా అల్లం ఫ్లేవర్, యాలకుల పొడి ఫ్లేవర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా పిండి కలిపేసుకుందాం. ఓకే, సో బౌల్ ఇచ్చేస్తున్నాం. చాలా హెల్దీగానే మనము ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఇదంతా కూడా. సో ముందుగా అయితే నేను అరటికాయ ఏదైతే ఉందో ఉడికించి ఇలా కొంచెం మ్యాష్ చేసి తీసుకొచ్చేసాను. సో ముందుగా అది వేసేస్తున్నాను. వేరేది ఏదైనా యూస్ చేయొచ్చు అరటికాయ బదులు? అరటికాయ యూస్ చేయొచ్చు. ఇప్పుడు కావాలంటే వేరే ఫ్రూట్స్, అంటే ఇప్పుడు మనకి సీజనల్ గా వచ్చేది మ్యాంగో, సో మామిడి పండు కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే స్వీట్ కాబట్టి మనము కొంచెం ఇది స్వీట్నెస్, దుంప ఏదైతే ఉన్నా లేకపోతే ఇలా మెత్తగా ఉన్నది ఏదైతే ఉన్నా కూడా మనకి బాగా కలిసిపోతుంది కాబట్టి మనం వేసుకుంటున్నాం. ఇది పైగా లో క్యాలరీ కూడా కాబట్టి అరటికాయ మనం దీంట్లో ఇది అంటే ఈ స్వీట్ రెసిపీలో ఇది వేసుకుంటున్నాం. దీంతో పాటు కొబ్బరి తురుము, కొంచెంగా యాలకుల పొడి, అల్లం పొడి వేసుకుంటున్నాం మనము. ఇంకా బెల్లం పొడి మనకు నచ్చినంత క్వాంటిటీ వేసేసుకుంటే ఎంత స్వీట్ వేసుకోవచ్చు. పొడి కాబట్టి కొంచెం మనకి పడుతుంది బాగానే, ఎందుకంటే స్వీట్నెస్ మనకి తెలియదు ఎక్కువగా పొడి వేసుకుంటున్నప్పుడు. అందుకనే సో జస్ట్ ఒక 2 స్పూన్లు బియ్య పిండి వేసాను. ఈక్వల్గా వేసుకుందాం. 2 స్పూన్లు గోధుమ పిండి.
కలిపేసుకుందాం. సో డ్రైగా ఉన్నప్పుడే చక్కగా అంతా కలిపేసుకుంటే ఫుల్ హోల్సమ్గా మిక్స్ అయిపోతుంది. కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకుంటే పిండిలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం గట్టిగానే దిబ్బ రొట్టె మనం లేదా ఇడ్లీ పిండి పొంగనాల లాగా. కాకపోతే లో ఫ్లేమ్ లో మనం కొంచెం సేపు పెట్టుకుంటేనే లోపలంతా కూడా మనకి బాగా కుక్ అవుతుంది. ఈ పాన్ ఏంటంటే కొంచెం త్వరగానే వేడెక్కుతుంది కాబట్టి ఇంకా మనము ఇది కొంచెం సేపు నానబెట్టుకోవడానికి మనం పెట్టుకున్నాము అంటే జస్ట్ వేసుకునే ముందు ఆన్ చేసుకుని సరిపోతుంది అన్నమాట. సో ఇలా బాగా మనం కలుపుకున్నాము అంటే బెల్లం పొడి ఇదంతా కూడా మనకి బాగా కలిసిపోతుంది అనమాట. ఈలోపు కొంచెం నేను ఇలా ఆయిల్ కొద్దిగా వేసి ఆయిల్ ఆన్ కూడా చేయొచ్చు. కొంచెం నూనె వేసుకుని మనం గ్రీస్ చేసుకున్నామంటే కొంచెం వేడెక్కింది. అండ్ ఇక్కడ నేను మొత్తం కలిపేసాను. మనకి ఈ పిండిలో బెల్లం కరిగిన ఫ్లేవర్ అంటే ఆ కలర్ మనకి బాగా తెలుస్తుంది. ఫ్లేవర్ అయితే డెఫినెట్లీ బాగానే వస్తుంది కూడా. ఆల్రెడీ స్పూన్తో వేసుకుంటాను, ఇక్కడ చిన్నగా వేసుకోవాలి కాబట్టి. కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ సిమ్లోనే చక్కగా కుక్ అయిపోతుంది మనకు. డిఫరెంట్ కాంబినేషన్ యాక్చువల్గా గోధుమ పిండి అండ్ అరటికాయ అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. అంటే స్వీట్స్లోకి గోధుమ కాంబినేషన్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం వెజిటబుల్ అంతా వేసుకుని కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాం. చక్కగా అలా మార్నింగ్ పూజలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఉగాది రోజు ఇలా ఈజీగా చేసేసుకుంటే పిల్లలందరూ చక్కగా ఇష్టంగా కూడా తింటారు. ఏదో స్పెషల్ మెయిన్ గా అయితే పంచాంగ శ్రవణం అదైతే మిస్ అవ్వకూడదు కాబట్టి వంట ఒకవేళ 1-2 ఐటమ్స్ తక్కువ అయినా కూడా ఇది మాత్రం మిస్ చేసుకోరు. ఓకే, నేను మరి క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో యా కొద్దిగా అటు తిప్పేసాం కాబట్టి చక్కగా బ్రౌనిష్ కలర్లో అయ్యాయి. ఓకే, బాగా వేగుతున్నాయి రెండు వైపు కూడా చక్కగా. ఓకే, సో యూజువల్గా అంటే కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలని చెప్పి మనము ఈ కైండ్ ఆఫ్ ఫామ్లో మనం చేసామన్నమాట. ఓకే, డీప్ ఫ్రైస్ మామూలుగా మనం స్వీట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. తర్వాత మనం ఎక్కువగా ఏంటి అంటే ఇప్పుడు ఇంత నెయ్యి కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటాము. కొంచెంగా మనం తగ్గించుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనము అంటే బేసిక్గా ఫ్లేవర్ లేని ఏదైతే నూనె ఉందో ఇలాంటి స్వీట్ రెసిపీస్లో వాడుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. బికాస్ కొంచెమే వాడుతున్నాం కాబట్టి పర్వాలేదు అన్నమాట. ఓకే, సో సార్ చూద్దాం అయిపోయిందో లేదా. సో రెండు వైపులా కాలిపోయినట్టుంది. సో సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, గోధుమ అప్పం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోధుమ అప్పంకి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. గోధుమ అప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా అరటికాయలు ఉడికించి ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, అల్లం పొడి, బెల్లం, బియ్యం పిండి, గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగనాల ప్యాన్ లో కొంచెం కొంచెంగా వేసి నూనెతో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ అప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, బట్ ఇది టేస్ట్ చేసే కంటే ముందు ఉగాది కదా, సో ఉగాది పచ్చడి రెడీగా ఉంది. సో అది టేస్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇది బాగుందా అని చెప్పక్కర్లేదు. మన పచ్చడి ఎలా ఉన్నా మనం తింటాము. అండ్ అఫ్ కోర్స్ కొన్ని అంటే ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని చోట్ల మనకి ఇలా కొంచెం లిక్విడ్ గా చేస్తుంటారు, కొన్ని చోట్ల కొంచెం బాగా థిక్ గా చేస్తారు, చాలా పుల్లగా. అండ్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలిసేలాగా ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఎంత వేసినా కూడా మనకి ఆ పులుపు ఏదైతే మామిడికాయ నుంచి వస్తుందో
అదే హైలైట్ అండ్ అన్నమాట. వేపాకుది చిగురు కూడా వేపాకు. సూపర్ అవును. కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది. అవును. సో మరి మన గోధుమ అప్పాలు కూడా టేస్ట్ చేసేద్దామా? షూర్. ఓకే. చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంది. అండ్ ఇందాక నేను చెప్పాను గోధుమ అండ్ అరటికాయ అనేది డిఫరెంట్ కాంబినేషన్ అని, చక్కగా జెల్ అయిపోయింది అండ్ వెరీ సాఫ్ట్. Yeah. కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ ఉంది. ఎక్సలెంట్. అంటే మార్నింగ్ టైమ్స్ ఇలా ఉగాది రోజు అలా ఒక 2-3 తినేస్తే అలా పూజకి ప్రశాంతంగా కూర్చోవచ్చు, పిల్లలైనా పెద్దలైనా. పిల్లలు డెఫినెట్లీ తినేసేసి కూర్చుంటారు డెఫినెట్లీ. మనకి ఏంటంటే బేసికలీ స్వీట్స్ చేసుకుంటున్నప్పుడు కొన్ని డీప్ ఫ్రైస్ చేస్తే కానీ మనకి ఈ టేస్ట్ అనేది రాదు. అవును. అందుకని ఈ బేసిక్గా మనం చూసినప్పుడు ఓకే చాలా సింపుల్గా ఉంది అనుకుంటాం, కానీ ఈ రెసిపీ మాత్రం ఎప్పుడైతే మనం ఈ కాంబినేషన్లో చేసుకుంటామో, ఇలా పొంగనాల్లాగా చిన్నగా అప్పాలు చేసుకుంటామో, అప్పుడు ఫ్లేవర్ అంతా కూడా ఆ రోస్ట్ అయిన ఫ్లేవర్ అంతా కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అందుకనే డీప్ ఫ్రై లేదు అని ఎవ్వరు కూడా కంగారు పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ఎందుకంటే అంత మంచి టేస్ట్ ఇచ్చాయి కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా క్విక్గా కూడా అయిపోతాయి. సో వెరీ వైజ్ ఆప్షన్ యాక్చువల్గా ఈరోజు. అండ్ అప్పాలు అయితే చాలా బాగున్నాయి. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? మంచి స్నాక్స్ కూడా అందరికీ కావాల్సిందే, ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ రోజంతా. మామూలుగా మనము శనగలతో సుండలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అండ్ ఇంకా మంచి హెల్తీ ఆస్పెక్ట్ అంతా యాడ్ చేస్తూ కార్న్, మొక్కజొన్న మనకి దొరుకుతూ ఉంటుంది కదా, సో స్వీట్ కార్న్ సుండలు చేసుకోబోతున్నాం. ఓకే. స్వీట్ కార్న్ అంటే అందరికీ ఇష్టమే, బాగా తింటారు. అండ్ పైగా ఇలాగా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అంటే అందులోనూ పండుగ రోజు మాత్రం అదిరిపోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. సో చక్కగా స్వీట్ కార్న్ తీసుకొచ్చావు అండ్ కొబ్బరి ఎక్కువ వాడుతున్నావు ఈరోజు. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ కదా, మంచి ఫ్లేవర్, యాడ్ ఆన్ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ పచ్చిమిర్చి అంటే కొబ్బరికాయ కొడతారు కాబట్టి ఇవాళ మనం కొబ్బరి వాడేసుకోవాలి. ఫ్రెష్ గా ఉన్నప్పుడు వాడితే ఇంకా మంచి బాగుంటుంది. సాయంత్రం పూట చక్కగా మళ్ళీ డీప్ ఫ్రైస్ లోకి వెళ్ళకుండా ఇలా మనం చేసుకున్నామంటే అందరు కూడా తింటారు. కార్న్ కాబట్టి మొక్కజొన్న అందరికి చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. అండ్ ఎలాగో పోప్కి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసా. అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచాను నీకోసం. స్వీట్ కార్న్ కాబట్టి పోప్ కూడా నేను 2 అలా లైట్ గా తీసుకొచ్చాను. ఓకే. లేదు అంటే ఏమవుతుందంటే మనకి పోప్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, కార్న్ చిన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి ఎక్కువ పోపే ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా లైట్ గా మనం వాడుతున్నాం అన్నమాట. సో మెయిన్ స్వీట్ కార్న్ ఎక్కువ మనం వచ్చేలా చూసుకుంటాం. సో ముందుగా నూనె వేసేస్తున్నాను, తర్వాత ఆవాలు, మినపగుళ్ళు వేస్తున్నాను, మంచి టేస్ట్ ఇస్తాయి. సో ఇంకా చెప్పుకోరి, నువ్వేమేమి చేస్తుంటావు పండుగ రోజు? ఈరోజు అంటే బిజీ అనుకో మనం. యూజువల్గా ఇంట్లో మామూలుగా ఇంట్లో అయితే కంపల్సరీగా మనకి లంచ్ అంటే భోజనం టైం కొంచెం ఇలాబరేట్గా ఉండాలి. ఏది మనకి పచ్చడి ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ అసలు పప్పు, కూర, పచ్చడి, సాంబార్, తర్వాత మనకి కావాల్సిన అదేంటది స్వీట్, ఫ్రైస్ అన్నీనా? స్వీట్ అంటే అఫ్ కోర్స్ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎవరు తక్కువ లేరు మా ఇంట్లో. యాక్చువల్లీ అందరూ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళే, కాకపోతే నేను తప్ప. అందుకనే వాళ్ళకి నచ్చిన ఒక స్వీట్ ఉంటుంది, తర్వాత నేను తీసుకునే ఏదైనా ఒక ఫ్రై ఐటమ్ లాగా ఏదైనా ఎప్పుడైనా ఒకసారి అలా తీసుకుంటూ ఉంటాను కదా, అలా లిమిటెడ్ గా మనం. సో లంచ్ మాత్రం చాలా ఎలాబరేట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటుంది. ఓకే. కరివేపాకు వేసేస్తున్నాను, కొంచెంగా ఇంగువ, ఎండుమిరపకాయలు ఇప్పుడే వేస్తే మనకి ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది. అండ్ యాక్చువల్గా ఈ రోజు నుంచే చాలా మంది కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే కొత్త బండి కొనుక్కున్న అందరూ స్టార్ట్ చేస్తూ ఉంటారు న్యూ ఇయర్ రోజు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని, మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ. మెయిన్గా ఏంటంటే అందరూ కూర్చుని వినేది పంచాంగ శ్రవణం, అది మాత్రం మిస్ అవ్వం అనమాట. సో టీవీలలో వస్తూ ఉంటుంది, అది కాకుండా మనం బయట కూడా గుడికి వెళ్ళినా కూడా అక్కడ మనకి శ్రవణం చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మనం వింటూ ఉంటాము, అలా కూడా వెళ్తూ ఉండొచ్చు. నువ్వేం చేస్తావు? నేను యూజువల్గా అంటే మరీ అంత ట్రెడిషనల్గా కాకపోయినా మామూలుగానే మార్నింగ్ లేచి కొంచెం పిండి వంటలు అమ్మకి ఆ రోజు హెల్ప్ చేస్తాం అనమాట. చాలా ఎక్కువ ఐటమ్స్ కావాలి కాబట్టి సో ఆ రోజు హెల్ప్ చేసి యాజ్ యూజువల్గా పొద్దునే పూజ ఉంటుంది, ఈవినింగ్ గుడికి వెళ్తూ ఉంటాము. అండ్ స్వీట్స్లో దగ్గర కొంచెం అక్కడ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట, ఏది చేయాలి అని. సో యాజ్ యూజువల్ మొత్తం అంతా కామనే ఇంకా. ఓకే. సో ఇప్పుడు మొక్కజొన్న వేసేస్తున్నాను.
మనము కొబ్బరి లాస్ట్లో వేస్తున్నాము. ఓకే, సో మరి కొంచెం వాటర్ వేద్దామా వద్దా? అవసరం లేదు, కొంచెం తడి ఉంది మనకు ఆల్రెడీ. ఓకే, నూనె కూడా వేసుకున్నాం బాగానే కాబట్టి ఉప్పు వేసేస్తున్నాను. దాంతోపాటు మనకు అది వేగుతూ ఉంటుంది. ఓకే, ఎలాగో ఆల్రెడీ నువ్వు కొంచెం స్వీట్ కార్న్ కొంచెం బాయిల్ చేసి తీసుకొచ్చేసావు కదా, కానీ ఇంకొంచెం వేగనిస్తే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. ఓకే గౌరీ, చక్కగా వేగుతూ ఉన్నాయి. అండ్ చాలా మందికి డౌట్స్ ఉంటాయంటే స్వీట్ కార్న్ చాలా ఎక్కువ తినేస్తుంటారు, బాల్స్లో ఎక్కువ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి యాక్చువల్గా అది? అంటే మొక్కజొన్న లేదా ఇలా స్వీట్ కార్న్ మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే బేసికలీ క్యాలరీస్ అనేది బాగానే ఉంటాయి, అంటే ఎనర్జీ ఇచ్చేది మనకి సీరియల్ కాబట్టి. దీంతోపాటు పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పేసి మనం ఎక్కువగా తీసుకున్నా కూడా అప్పుడప్పుడు ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఫ్రీక్వెంట్గా తినని వాళ్ళకి. బట్ తీసుకోవాలి అనుకుంటే ఒక కప్ అంతా, ఒక సర్వింగ్ అంతా మనం తీసుకుంటే మాత్రం సరిపోతుంది. దాంతోపాటు నీళ్లు కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే ఈ పీచు పదార్థం అంతా కూడా మనకి డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ చాలా మంది పండుగలకి ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చేయొచ్చా, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిదా, లేకపోతే అట్టే స్ట్రెచ్ మంచిదా, ఏంటి? అంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ థింగ్స్ మ్యాటర్స్ అనమాట. సో వాళ్ళ ట్రెడిషనలీ వాళ్ళకి ఏవేవి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మేము న్యూట్రిషన్స్ అందరూ కూడా అలాగే ప్లాన్ చేస్తాం. సో ఫుల్ డే ఉపవాసం చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఏదైనా ఒకవేళ చేయాలనుకుంటున్నారు అంటే ఏదైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయా అవంతా మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఎలా మా మధ్యలో ఏమేమి తీసుకోవచ్చు సింపుల్గా అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతూ ఏమేమి చేసుకోవాలి అలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. బేసికలీ నార్త్లో ఉగాది నుంచి మనకి శ్రీరామనవమి వరకు 9 days ఫాస్టింగ్ చాలామంది చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ మనము డీటాక్స్ కోసం డెఫినెట్లీ మనకి హెల్ప్ అవుతుంది, కానీ కంప్లీట్ ఫాస్టింగ్ అనమాట. సో అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం నీళ్ళు ఎక్కువ, ఎందుకంటే కొంచెం వేసవి కాలం కూడా కాబట్టి నీళ్ళు తాగుతూ, అందుకని ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా హెల్త్ కాన్షియస్ ఉన్న, డయాబెటీస్ ఉన్నా, బీపీ ఉన్నా కొంచెం జాగ్రత్తగా మనం ఏదైనా లైట్గా తాగుతూ తింటూ ఉంటే బెటర్ అనమాట. హైడ్రేటెడ్గా ఉంటూ ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది యాక్చువల్గా. ఓకే, సో చూద్దాము, ఇది చక్కగా వేగిపోయింది. ఓకే, సో ఇప్పుడు కొబ్బరి వేసేస్తాను. లేత కొబ్బరి కాబట్టి మనకి ఎక్కువసేపు ఏమి వేగక్కర్లేదు. ఓకే, సరిపోతుంది. సో యాక్చువల్గా ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది అనుకుంటా, మొక్కజొన్న గింజలు అండ్ కొబ్బరి. ఓకే, సో మంచి అరోమా వచ్చేస్తుంది అసలు కొబ్బరి వేయగానే. ఓకే, సో రెడీ టు సర్వ్? మరి రెడీ టు సర్వ్. ఓకే, ఓకే, సో కొంచెం నిమ్మరసం కూడా పిండేస్తాను. ఓకే, ఓకే, రెడీ. సో వావ్, స్వీట్ కార్న్ సుండలు అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ సుండలకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు. స్వీట్ కార్న్ సుండలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి కాసేపు వేయించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ సుండల్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా గౌరీ? యా. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినొచ్చు అన్నట్టు, ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. చాలా బాగుంది, అంటే స్వీట్ కార్న్ అండ్ కొబ్బరి తురుము అన్నట్టుగా చాలా మంచి కాంబినేషన్. యాక్చువల్లీ మంచి ప్రసాదం టేస్ట్ వస్తుంది. మామూలుగా సుండలు మనం శనగలతో చేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతైనా స్వీట్ కార్న్ మనకి బాగా సెట్ అయింది యాక్చువల్లీ, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్తో పాటు. అండ్ మనం వేసిన స్పైస్ అదంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి శనగల బదులు కార్న్ వేసినా కూడా చాలా బాగుంది. నువ్వు అన్నట్టు కొంచెం పోపు తక్కువ వేసినందుకే మంచి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది స్వీట్ కార్న్ అండ్ ఇది. సో రెండు చాలా బాగున్నాయి, అప్పాలు బాగున్నాయి అండ్ ఇది కూడా సూపర్గా ఉన్నాయి. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? షూర్. సో ఫస్ట్ రెసిపీ మనం అప్పాలు చేసుకున్నాము.
అది కూడా గోధుమలతో చేసుకున్నాము అండ్ కొంచెంగా బియ్యం పిండి కూడా వేసుకున్నాం. సో గోధుమలో మనకి డెఫినెట్లీ కొంచెంగా పీచు పదార్థం ఉంటుంది, షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు కొంచెం ప్రోటీన్స్ కూడా ఉంటాయి, క్యాలరీస్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ బియ్యం పిండి నుంచి కూడా మనకి క్యాలరీస్ బాగానే వస్తాయి. క్యాలరీస్తో పాటు మనం మిగతా న్యూట్రియంట్స్ యాడ్ చేయడానికి చక్కగా ఏదైతే అరటికాయ వేసుకున్నామో చాలా మంచిది. వైటమిన్ సి, సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ. ఓవరాల్గా హెల్దీగా మనం స్వీట్ చేసుకున్నాం కాబట్టి క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా ఫైబర్ కూడా ఉంది కాబట్టి డయాబెటీస్ కంట్రోల్కి కూడా చాలా మంచిది అన్నమాట. సెకండ్ రెసిపీ, సో స్వీట్ కార్న్తో సుందలు చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్ ఐడియా. బట్ టేస్ట్ ఏదైతే మనకి నాకు చెప్పినట్టు ప్రసాదం టేస్ట్ మనకి బాగా మీట్ అయింది. దాంతోపాటు క్యాలరీస్ కూడా చాలా బాగా మీట్ అవుతాయి. అండ్ కొబ్బరి ఎందుకు వేసామంటే మామూలుగా శనగలు వేసినప్పుడు ప్రోటీన్స్ బాగా ఉంటాయి, ఇక్కడ మనకి ప్రోటీన్స్ ఉండవు ఏదైతే ఉత్త కార్న్ వేస్తే. ఆ ప్రోటీన్స్ యాడ్ చేయడానికి మనము కొబ్బరి కూడా వేసుకున్నాం. అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా వచ్చాయి కాబట్టి మంచి కాంబినేషన్, మంచి ఎనర్జీ రిచ్ ఈవినింగ్ టైంలో చక్కగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, మంచి రెసిపీస్ని పండుగ రోజు పరిచయం చేసాం. వెల్కమ్ లాస్య. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మరొకసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.